తాండూరులో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కష్టపడి ఆయనను ఈసారి తాండూరులో భారీ మెజార్టీతో అందరం గెలిపిస్తామని చెప్పేసి కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కొడుకు విశ్వజిత్ గారు వస్తున్నారు. ఇప్పుడు ఈ భారీ బైక్ ర్యాలీకి విచ్చేసిన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు మరియు తాండూరు కౌన్సిలర్లకు, ముఖ్య నాయకులకు అందరికీ సాదర స్వాగతం పలుకుతూ తాండూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందుకు గాను అశేషంగా ప్రతి బూత్లో ఉండే బూత్ కార్యకర్తలందరూ కూడా తరలి రావడం జరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి విజయమే లక్ష్యంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు దొందే అని 60 సంవత్సరాలుగా ఏరినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అధోగతి పాలుచేస్తే కేవలం 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రపంచంలో అతి పెద్ద విలువనిస్తూ గొప్ప దేశం ఏదైనా ప్రపంచంలో ఉన్నదంటే అది కేవలం భారతదేశం అని, భారతదేశం విజ్ఞానానికి ప్రతీక అని, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం అని ఈరోజు ప్రపంచాలన్నీ కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి. దానికి కారణం నరేంద్ర మోదీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చిన్న పెద్ద ముసలి వాళ్ళు అందరూ కూడా, కార్మికులు, కర్షకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 22/4/2024 ఉదయం 9 గంటలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా చేవెళ్ల నియోజకవర్గంలోని అందరూ కూడా రాజేంద్ర నగర్లో నామినేషన్ వేయడానికి సంసిద్ధమైనటువంటి తరుణంలో ఇంకా ఉత్సాహం రావాలని చెప్పేసి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉత్సాహం ఇదే విధంగా 22 రేపటి నుండి ఇంకా ఉద్ధృతంగా ఉండి 13 మే వరకు, 13 మే పోలింగ్ చివరి మనిషి వేసేంత వరకు కూడా మనం చాలా కష్టపడి ఈ యొక్క అవకాశం మళ్ళీ రాదు. దొరికిన అవకాశాన్ని మనం చేజార్చుకోరాదు. ప్రతి కార్యకర్త ఒక సైనికుని వల్లే ప్రతి బూతులో వాళ్ళ బూతులో కరెక్ట్గా కష్టపడ్డట్లయితే మనం ఈసారి నరేంద్ర మోదీ గారికి చేవెళ్లను కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ, రెడ్డి పేరుని నిలబెట్టుకోవడానికి రంగారెడ్డి జిల్లా మరియు మన వికారాబాద్ జిల్లాని నిజమైన అభివృద్ధి చేయడానికి మేము రాజకీయాలకు వచ్చినాం. ఎట్లాంటి రాజకీయ అవినీతి పనులకి మేము చేయము. మా మీద మా కుటుంబం మీద, నాన్నగారి మీద ఒక్క ఆరోపణ లేదు. మచ్చలేని మనిషి. అయితే క్యాండిడేట్ పరంగా చూసినా, పార్టీ పరంగా చూసినా అది అసలు ఆలోచించే, అసలు వితౌట్ థాట్ కూడా మనం కమలం పూకే వేస్తాం. అందరు కూడా అదే అంటున్నారు. నేను ఎక్కడ తిరిగినా కూడా అందరూ మోడీ 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 అంటున్నారు. అది మీకు రిజల్ట్స్లో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని బలపరుస్తూ తాండూరు పట్టణ శాఖ మరియు ఉమోర్చా నాయకులందరూ ఇవాళ 1000 బైకుల చేత బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వేశ్వరరెడ్డి గారి తనయుడు విశ్వజిత్ గారు రావడం జరుగుతుంది. ఇవాళ దేశంలో వస్తున్నటువంటి అనేక మార్పులు, ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తి కూడా అభివృద్ధి పథం వైపు నడవాలి. ఈ దేశంలోని సబ్బండ వర్గాలు రాజకీయ చైతన్యంతో పాటు సామాజికంగా అనేక రకాల అభివృద్ధి, అనేక రకాల ప్రయోజనాలు పొందుతున్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు పరిష్కరించినటువంటి అనేక సమస్యలు, ఒక సమస్యను పరిష్కరిద్దామనంటే ఓటు బ్యాంకు రాజకీయాలు గుర్తొచ్చి ముస్లింలని సంతుష్టీకరణ పేరు మీద ఈరోజు 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, రామమందిర విషయం కావచ్చు, ఈ అన్ని అంశాల పట్ల భయపడి వాళ్లకు వత్తాసు పలుకుతూ మెజారిటీ హిందువులని మభ్యపెట్టి హిందువులకు అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాలగర్భంలో కలిసిపోతా ఉంది. ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమం ద్వారా ఈ తెలంగాణ ఉనికిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎజెండాగా మార్చుకొని
అన్ని వర్గాలను ఏకీకృతం చేస్తూ ఒక సమిష్టి ఉద్యమం ద్వారా ఈ తెలంగాణను సాధించుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ అనేక రకాల కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికారంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ కాంక్షని, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఖచ్చితంగా రాబో రోజుల్లో అధికారంకి వచ్చిన వెంబడే తెలంగాణని ప్రకటిస్తామని చెప్పేసి అప్పటి మా నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ప్రజల యొక్క గొంతై వినిపించిన తర్వాత మెడలు వంచి